భక్తుల జన్మే ధన్యం. పోలేరమ్మ దివ్య సన్నిధానం దర్శించిన భక్తుల జన్మే ధన్యం. ఇలలో వెలసిన దైవం భక్త కోటికి ఇది ఏ భాగ్యం. ఇలలో వెలసిన దైవం భక్త కోటికి ఇది ఏ భాగ్యం. మైమలు గల్లా తల్లి మన పాలిట కల్పవల్లి. మైమలు గల్లా తల్లి మన పాలిట కల్పవల్లి. ఇది అమ్మల గన్న అమ్మ సన్నిధానం. దరి చేరిన భక్తులకెంతో క్షేమం. దేవతాయై నమః అనుకుంటూ వెలిగించాలి. ఏమనుకోవాలి? సూర్యాదీనాం నవానాం గ్రహాణాం యే గ్రహః సిద్ధిరస్తు. ఎడమ చేతితో తీసుకొని కుడి చేతిలో ఒక్క చుక్క నీళ్లు వేసి లో ఉన్న తమలపాకుని ఎడమ చేతితో తీసుకొని కుడి చేతిలో ఒక్క చుక్క నీళ్లు వేసి చేతిని శుభ్రం చేసుకుంటామా. లాగా తాగాలి. మరలా ఒక్క చుక్క నీళ్లు వేసుకొని చేతిని శుభ్రం చేసుకొని నమస్కారం చేసుకోవాలి. ఓం కేశవాయ స్వాహాయ నమః. ఓం మాధవాయ స్వాహాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీ అమ్మా మీరు హిరణ్యగర్భాభ్యాం నమః. విజయబృందరాభ్యాం నమః. మందదేవశిష్టాభ్యాం నమః. సీతారామాభ్యాం నమః. ఎడమ వైపుగా వెనక్కి సిరిగిందమ్మా. అదే 3 వేళ్లతో ముక్కు పట్టుకోవాలి. గాలి పీలుస్తూ వదులుతూ ఉండాలి. గాలి పీల్చినప్పుడు గణపతికి నమస్కారం చేసుకుంటమ్మా. అని అనుకోవాలి. ఏమనుకోవాలమ్మా? వినపడం నేను నా కుటుంబం అంతా కూడా యోగక్షేమాలతో ఉండాలి. నా కుటుంబ సభ్యులకి కూడా అందించమ్మా. అందుకోసమని ఒక్కసారి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని పరాభవానామ సంవత్సరే పుణ్యకాలే వసంత ఋతౌ చైత్రమాసే బహుళపక్షే త్రిమ్యాం పాడ్యమ్యాం ఏతద్ విద్యా త్రిమ్యాం వాసరస్తవాసరయుక్తాయాం భృగవాసరే ఏవం గుణవిశేష్యా. చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకోవడంతో పిలిస్తే చాలు. ఆ పిలిచినంత మాత్రానే నిక్షణమే మనం అడిగినటువంటి కోరికలన్నీ కూడా తీర్చడానికి ఆ పోలేరమ్మ తల్లి చెప్పుకోవాలి. నీ పేరు చెప్పుకోవాలి. పిల్లల పేర్లు చెప్పుకోండి. వివాహంతో వ్యాపారం కూడా బాగుండాలిగా. నమస్కారం చేసుకుని నేను పలికేటువంటి మంత్రాలు పలుకుతూ ఉండాలి. అస్మాకం కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య చతుర్విధ ఫల పురుషార్థ స్థిత్యర్థం మమ జాతకరీత్యా ఆదిత్యాది నవగ్రహ గంధదోష నివారణ స్థిత్యర్థం నవగ్రహ అత్యంతమి సకల నామనక్షత్ర మమ జన్మలగ్న సకల వ్యవసాయస్థానే మమ వ్యాపారస్థానే మహాలక్ష్మి స్థిర నివాస. పూజని ఇప్పుడు మనం చేసుకున్నాం. నమస్కారం చేసుకొని ఆ గణపతిని పరిసమాప్యర్థం ప్రథమతః ట్రాఫిక్ కి ఎటువంటి వాహనాలు పెట్టకుండా కొంచెం మా కమిటీ కూటానికి ఇక్కడ బయట పూజ సామాగ్రి మీద వదులుకోండి. పరిసరాయాం సంప్రోక్ష మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో కూడా ఒక్క చుక్క నీళ్లు. పుండరీకాక్ష సమాభ్యంతర సుజీకాక్ష పుండరీకాక్షాయ వై నమో నమః.
పతయే నమః అని అనుకుంటూ ఉండాలి. ప్రాణహీనో దేహి భోగం ఆ తమలపాకులు గ్లాసులో పెట్టేయండి. గురు మరలా 2 నక్షత్రాలు చేతిలోకి తీసుకొని వినాయకుడు పాదాల దగ్గర సమర్పించిన అక్షతల్ని కళ్ళకట్ట సమర్పించి నమస్కారం చేసుకోవాలి. తమలపాకు తీసుకొని వినాయకుడి మీద శ్రీమన్మహాగణాధిపతయే మహాముఖే శుద్ధామయామవస్థానమూర్ఛేదనాథనామహేరణాయ దిక్కోసే అక్షతల వినాయకుడి పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకుంటమ్మా. మీకు పుష్పాలు ఇచ్చారు కదా. కలవు నామస్మరణాముక్తి అని మనకు వేదంలో చెప్పిన మాట. ఈ కలియుగంలో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని త్వరగా నామాన్ని పలికిస్తాం. చక్కగా ఓం గణపతయే నమః అని అనుకుంటూ అక్షతలతో వినాయకుడికి పూజ చేస్తూ ఉంటాడమ్మా. దేవాయ పరమాత్మనే మీకు అరటిపండు ఇచ్చారు కదా. 2 తమలపాకులు ఒక్క అరటిపండు కలిపి వినాయకుడికి ఎదురుగా పెట్టేసేసి ఆ అరటిపండ్ల మీద ఒక్క చుక్క నీళ్లు చల్లంటమ్మా. అరటిపండ్లని వినాయకుడికి 5 సార్లు నైవేద్యంగా అట్టి నమస్కారం చేసుకో. సమర్పయామి తమలపాకు తీసుకుని వినాయకుడి మీద ఒక్క చుక్క నీళ్లు చల్లండమ్మా. ఒక్క చుక్క నీళ్లు చల్లి వినాయకుడికి అద్ది మీరు కూడా కళ్ళకద్దుకొని నమస్కారం చేసుకుంటమ్మా. జై బోలో గణేష్ మహారాజుకి నమః. హర పార్వతీ పతయే హర హర మహాదేవ. శంభాధ్యక్ష బాలచంద్రో గజాననః విఘ్నస్పశ్యన్నజాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ గణాధిపతయే నమః. పాదాయామి. ఆ పుష్పాలని కళ్ళకద్దుకొని వినాయకుడి పాదాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకోవాలి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. నమస్కారం. ఆంధ్రదార మంత్రోపచార శాస్త్రోపచార విపాయామి. నమస్కారం. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం అహర్నిశం మయా భాసోయ మితిమా మత్వా క్షమస్వశ్రీ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా మమ సర్వ కార్యేషు సర్వదా. చక్కగా ఆ జగన్మాత పోలేరమ్మ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి నేను నా కుటుంబము పాత్రులయ్యేలాగా భక్తితో పిలవాలి. అవునా? కానీ నా దగ్గర అపారమైనటువంటి ధనం ఉంది, ఆతిథ్యాన్ని ఇస్తాను, భోజనాన్ని పెడతాను పరమేశ్వరుణ్ణి తన ఇంటికి భోజనానికి. మరి పరమేశ్వరుడు ఏమన్నా తక్కువ? అయ్యా, నేను మీ ఇంటికి వస్తే మీ ఇల్లు అపవిత్రమైపోతుంది, నాకేం భోజనం పెడతావులే, మా పిల్లవాడున్నాడు వినాయకుడు, మా అబ్బాయిని తీసుకెళ్లి భోజనం పెట్టు అని మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప పోలేరమ్మ పరదేవతాయై నమః ఆవాహయామి. దగ్గర 5 సార్లు సమర్పించి నమస్కారం చేసుకుంటమ్మా. స్థిరాభవ గురు ఆధాల దగ్గర సమర్పించి నమస్కారం చేసుకుంటమ్మా. మహాకాళీ మహాలక్ష్మి సమర్పయామి. మరి ఇంకా అయితే కూర్చున్నాము, ఆ తల్లిని కూడా ఆసనాన్ని వేసి కూర్చోబెట్టాలి కదా. లలితా సహస్రనామంలో చెప్తారు,
శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అలా కూర్చోబెట్టడాన్ని అది కూర్చోబెట్టడం. 2 అక్షతలు చేతిలోకి తీసుకున్నప్పటికీ కూడా ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటూ ఉండటమ్మా. అశ్వపూర్వామృతమధ్యామస్తినాదప్రబోధనీ శ్రియం దేవే భగవయే శ్రీర్మాదేవేర్నిషదా మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప వారి మీద నీళ్లు చల్లుతూ ఉంటాడమ్మా. వాటికి సంబంధించిన మంత్రాన్ని మేము స్మరణ చేస్తూ ఉంటాం. నీళ్లు చల్లండమ్మా. పోలేరమ్మ పరదేవతాయ వేతంబరమం పవిత్రం ప్రజాపతేర్యః సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రతిముంషబ్రహ్మ్యజ్ఞోపవేతంబరమస్తు తేజః. పోలేరమ్మ పరదేవత కదా. అలానే మీ పూజకి ఆవాహన చేసినటువంటి పోలేరమ్మ చండమ్మ జగన్మాతకు కందద్వారాంధ్రాదృశాం నిత్యముష్టాం కరిషిణీ ఈశ్వరే సర్వభూతానాం దానయః. గంధాన్ని సమర్పించారు కదా. 2 అక్షతలు చేతిలోకి తీసుకొని పట్టుకోండి. ఓం మాగనే దేవరాగనే దూర్వారోహంత పుష్పిణీ అక్షతాని సమర్పయామి. అక్షరకాళీక పాలిని దుర్గాక్షమాశివాధాత్రే స్వాహ స్వధా నమోస్తుతే. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప పోలేరమ్మ పరదేవతాయే నమః. హరిద్రచూర్ణం సమర్పయామి సమర్పయామి. కుంకుమారాజ్ఞి శ్రేణుతో గనక పూజ చేసినట్లయితే మహాకాళి అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి, మహాసరస్వతి హరిపూజ్యాయే నమః ఉదరం పూజయామి. ఓం కౌమార్యే నమః హృదయం పూజయామి. ఓం మదనలోకమాత్రే నమః స్తనే పూజయామి. ఓం స్కంధమాత్రే నమః భుజధ్వజం పూజయామి. ఓం అభయప్రదాయే నమః దక్షిణహస్తే పూజయామి. ఓం పుస్తకదారిణ్యే నమః వామహస్తే పూజయామి. ఓం లలాట్యే నమః కిరీటం పూజయామి. పోలేరమ్మ పరదేవతాయే నమః. ఇప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి 1,00,000 కుంకుమ పూజ ప్రారంభమవుతుంది. మయోనిజాయే నమః. ఓం భూమిజాయే సర్వగర్వ వివర్ధిన్యై నమః. సర్వలోకే నమః. శాకాంబర్యై నమః. చంద్రార్ధమస్తకాయే నమః. మహాకాళియే నమః. కౌస్తుంభ మనోపేతాయే నమః. రౌద్రే నమః. జపాకుసుమదాస్కరాయే నమః. చంద్రామృత పరిసృతాయే నమః. నమాయే నమః. జ్యేష్ఠాయే నమః. దుర్గాయే నమః. కరంగరక్షుత నారాయణ సమాశ్రిత స్వరూపిణ్యై సామర రమావాణి సంజ్ఞ దక్షిణ సేవితాయై నమః. నవచక్రస్వరూపిణ్యై నమః. ఆర్యాయే నమః. కేవలానందరూపిణ్యై నమః. మహాదుర్గాయే నమః. కేయూరాహార మంజీరాయే నమః. ధర్మవిధాయిన్యై నమః. చిత్రకంఠాయ నమః. గిరిదాత్త సందోహాయే నమః. సిద్ధిదాత్రే నమః. మహాదేవ్యై నమః. ఇందిరాయే నమః. ఆదిశక్తిన్యై నమః. పరాశక్తిన్యై నమః. క్రియాశక్తిన్యై నమః. మహాశక్తిస్వరూపాయే నమః. శాంభద్యై నమః. గణమంజేరిణ్యై నమః. శంఖః కాలాయే నమః. మహామానాయే నమః. భవాన్యై నమః. రౌద్రన్యై నమః. ఓం మాంగళ్యదాయిన్యై నమః. శ్యామలాయే నమః. ఈశ్వర్యై నమః. మాతంగే నమః. మహామాయాయే నమః. విజయాయే నమః. ఓం మాంత్రధారిణాయే నమః. మహాసింహాసనే
ఐశ్వర్యంజయాయ నమః అలిఘోషర్వాణ్యే నమః మే నమః హరాయ నమః ఓం నిత్యాయ నమః విష్మాయ నమః నిబోధ్యాయ నివాసిన్యే నమః సీతాం కృతశేఖరాయ నమః హరినామస్తకవారణ్యే నమః ఓం హరితలక్షణాయ నమః మంగళమయాయ నమః కర్మ బ్రహ్మమయాయ నమః విఘ్నేశ్వరాయ నమః విద్యాయ నమః ఓం అక్షరాయ నమః పురుషాయ విభూషితాయ నమః సాక్షియే నమః ఓం హరాయ నమః శ్రీనాయ నమః శంభాయ నమః మంగళాయ నమః శాస్త్రకాయ నమః సౌభాగ్యత్వయ నమః సాయ నమః ఆర్యాయ నమః పద్మస్య నమః శాంభాయ వరదాయిన్యే నమః విద్యాయ నమః ఓం అభయప్రదాయిన్యే నమః ఓం కాంతాయ నమః కాయ నమః ఓం శాంభవ్యే నమః ఓం మహాశాంభవ్యే గోవిందే నమః ఓం నిత్యకృణ్యాయ నమః ఓం అమృతోద్భవాయ నమః మృతవిద్యోధ్యరక్షణాయ నమః త్రాయ నమః ఆత్మసుభేంద్రకాయ నమః నీలకంఠముఖారాధ్యాయ నమః భరముఖస్థలాయ నమః సర్వవేదాంత సమాధ్వమస్వరూపిణ్యై నాజ్ఞాదిదాయకాయ నమః ఆచార్యవరసకాయుక్తాయ నమః రాజాఖ్యమలాయ నమః రమణార్తీకస్వరూపిణ్యై నమః విద్యాయ నమః దేవ్యై నమః అరుణాచలవాసిన్యై నమః కారుణీకస్వరూపాయ నమః సువేశాఖ్యాయ నమః దేవ్యై నమః క్రియశ్వర్యే నమః నమః దేవ్యై నమః విఘ్నరూపిణ్యాయన్యే నమః ఓం లక్ష్మీ నమః శ్రీరాయ మంత్రలక్ష్మీ నమః రాయాయ నమః ప్రియాయ నమః గుప్తలక్ష్మీ నమః మిత్రత్వాయ నమః మధులక్ష్మీ నమః కాంతిప్రదాయన్యే నమః కార్యలక్ష్మీ నమః కీర్తిలక్ష్మీ నమః కరప్రదాయ నమః ధనాశ్రయాయ నమః ప్రదాయ నమః ధనలక్ష్మీ నమః దేవలక్ష్మీ నమః ధన్యలక్ష్మీ నమః ధనలక్ష్మీ నమః కృపలక్ష్మీ నమః ప్రదాయ నమః కళాలక్ష్మీ నమః లక్ష్మీ నమః నాథలక్ష్మీ నమః భూలక్ష్మీ నీతిలక్ష్మీ నమః నిత్యలక్ష్మీ నమః నిధిప్రదాయ నమః భాగ్యలక్ష్మీ నమః లక్ష్మీ నమః భృంగలక్ష్మీ నమః ప్రదాయ లక్ష్మీ నమః భూషణప్రదాయ నమః రూపలక్ష్మీ నమః లక్ష్మీ నమః ఓం దేవ్యే నమః లక్ష్మీ నమః ఓం సత్యలక్ష్మీ నమః లక్ష్మీ నమః సుధాప్రదాయ నమః ప్రదాయ నమః సుధాం ఆద్యలక్ష్మీ నమః ఆరోగ్యప్రదాయ నమః ఓం క్లీం ఆయుష్యభాగ్యదాయ నమః లక్ష్మీ నమః శ్రీలక్ష్మీ నమః ప్రకృతే నమః ఓం భువనలక్ష్మీ నమః నివృత్తే నమః ఓం సువర్లక్ష్మీ నమః విద్యాయ నమః సర్వభూతహితాయ నమః పద్మాయ నమః సుఖాయ నమః స్వాహాయ నమః స్వదాయ నమః సంబరాయ నమః గ్రహాయ నమః హయే నమః భవాక్షే నమః మహంబరే నమః భాగ్భవాయ నమః ముక్తే నమః పరమప్రియాయ నమః ఓం శ్రీకాలాయ నమః దారిద్ర్యనాశిన్యే నమః ఓం సంధారాయ నమః రాగాయ నమః రంగే నమః హేమమాలిన్యే నమః ధనదాన్యే నమః శివాయ నమః హిరణ్యప్రాకారాయ నమః హృదయాయ నమః జగాయ నమః దేవ్యే నమః విష్ణువక్షస్థలస్థితాయ నమః నవదుర్గాయ నమః మహాకాళ్యే నమః బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః భువనేశ్వర్యే నమః మహాదేవ్యే నమః మహాబ్రహ్మజాయ నమః బ్రహ్మకరాయ నమః బ్రాహ్మణ్యాయ నమః సుమత్యే నమః భగవాయ నమః అనుగ్రహిస్తుంది అప్పుడేమ్మ మరి పసుపుతో పూజ చేయమన్నారు కదండి పసుపుతో పూజ చేయడం వల్ల ఉపయోగమే మనం మన ఇంట్లోకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా గడపకు పసుపు రాసుకుంటాం కదా ఆ రాసిన పసుపుని దాటి ఎటువంటి ఇబ్బందులు కూడా మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి అని గడపకు పసుపు రాసి పూజ చేస్తాం అలాంటి నమః
कोटि प्रतिभायै नमः महालक्ष्मी नमः महागौर्यै नमः मंत्रलक्ष्मी नमः महादेव्यै नमः मयालक्ष्मी नमः ओम विष्णुपक्षस्थल स्थिर स्वरूपे అక్షతలు చేతిలో తీసుకుని పట్టుకోకమ్మా నీళ్లు చల్లి అమ్మవారి కట్టి మీరు కూడా కొట్టు ఏదైతే కొట్టు అనేది కొట్టు. నమస్కారం చేసుకుంటారు మంత్రహీనం భక్తిహీనం జగదంబిక సాధికే శరణ్యే గౌరీ నారాయణ. ఎందరో కుంకుమార్చన చేస్తుంటే అందరినీ చూసి సంతోషించడానికి జిల్లా మొత్తానికి కూడా చక్కగా అసిస్టెంట్ ఇంజనీర్ గారు మీ అందరూ పూజ చేస్తుంటే ఏమండి నేను కూడా వాళ్ళని చూసి ధరిస్తాను, నేను కూడా వాళ్ళతో పాటు పూజలో పాల్గొంటాను అని చెప్పని
కేవలం అమ్మవారిని మిమ్మల్ని దర్శనం చేసుకోవడానికి వచ్చారు మేడం గారు. ఒక్కసారి చూడండి. ఓ గట్టిగా చెప్పండి ఒక్కసారి. ఎలా అయితే అమ్మవారిని పిలిచి కూర్చోబెట్టారో పూజలో పాల్గొంటామమ్మా అని చెప్పని ఒక్కసారి ఒప్పుకొని పూర్తవుతుంది. పూజ పూర్తయిన తర్వాత చక్కగా మీరందరూ కూడా మేము చెప్పిన ఆర్డర్ ప్రకారం లెగవాలి. అందరూ ఒకసారి లెగిస్తే మాకు ఇబ్బంది. కింద దీపారాధన వెలుగుతుంది. కొద్దిగా ఒక్క 10 నిమిషాలు సహకరిస్తే మీకు అందరికీ కూడా చక్కగా అమ్మవారికి పూజ చేసిన కుంకుమ ఉంది కదా, కుంకుమ తీసుకొని కొంచెం